గురువుగారు చాలామంది గణనాథుని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. నిజానికి గణనాథునికి ఎన్ని పేర్లు ఉన్నాయి? గణపతికి ప్రధానంగా 16 నామాలు, హ్మ్. షోడశ గణపతులు, హ్మ్. ఇంకా 32 గణపతులు కూడా మనకు ముద్గల పురాణంలో ఉన్నాయి. హ్మ్. 16 నామాలు ఏమిటి అంటే సుముఖాయ నమః. ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం అన్నట్టు. ఓకే. అంటే మంచి ముఖము కలిగినటువంటి వాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్. ఆ సుముఖుడు అంటే ఎవరి ముఖము చూస్తే మనకు ఆనందం కలుగుతుందో ఆ స్వామి గణపతి. అదొక్కటేనా అండి? ఎప్పుడు కూడా ఏనుగు యొక్క తొండానికి కరము అని పేరు. హ్మ్. నోటి మీద చేతు వేసుకొని ఉంటాడంట. చెవులు పెద్దగా ఉంటాయి, అవును. కళ్ళు చిన్నగా ఉంటాయి. అంటే గణపతి విగ్రహం ఎలా తీసుకోవాలో కూడా చెబుతుంది మనకు ఈ నామాలు తెలుసుకుంటే. ఆ విధానంగా అవిచార్య వక్తవ్యం, నవక్తవ్యం, విచారించకుండా మాట్లాడకూడదు. వక్తవ్యం సువిచారితం. ఏదన్నా మాట్లాడే ముందు హ్మ్. ఎలా మాట్లాడాలమ్మా? సువిచారితం. హ్మ్. విచారం అంటే ఆలోచన కదండి. అవును గురు. బాగా ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడాలి. కించ తత్రైవ వక్తవ్యం. కొంచెమైనా ఆ చిన్న పదమైనా కూడా ఎక్కడ ఉపయోగపడుతుందో, ఎత్రోక్తం సఫలం భవేత్, మన మాటకు విలువ ఉన్న దగ్గరనే మాట్లాడతాం కదా, హ్మ్. అక్కడ మాట్లాడాలి అనేటువంటి అంశానికి ప్రతీక. అలా సుముఖాయ నమః, ఏకదంతాయ నమః. ఏకదంతుడంటే అనేకదంతమా ఏకదంతమా? ఏకదంతం. అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే. ఉపాస్మహే. అగజానన పద్మార్కం, హ్మ్. గజానన మహర్నిశం, హ్మ్. అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే. హ్మ్. ఆయనకు ఒకటే దంతం ఉందండి. హ్మ్. మళ్ళీ ఇంకో దంతాన్ని ఏం చేశాడండి గణపతి? మీరే చెప్పాలి గురువు. ఆయనే త్యాగానికి ప్రతీక. గణపతికి ఇష్టమైనటువంటిది ఏంటిది? దంతమే కదండి, దంతాలే కదా. మహాభారత రచనకు కలం ఏది అని అంటే వ్యాసుడు కూర్చొని భారతం చెబుతూ ఉంటాడు. మళ్ళీ అలా భారతాన్నంతా కూడా రాసేవారు ఎవరు? 1,00,000 శ్లోకాత్మకం ఆగకుండా రాయాలి. ఇతను చెబుతూనే ఉంటాడు. ఇంకా ఆగితే అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ అలానే చెబుతూ ఉంటే రాసేవారు ఎవరు? మహాగణపతి. ఆ దంతాన్ని తీసి ఆ దంతముతోని మహాభారతం అంతా కూడా చూడండి. ఒకవైపు వ్యాసుడి ఫోటో, ఒకవైపు గణపతి ఫోటో. ఆయన రాస్తూ ఉంటాడు, వ్యాసుడు చెబుతూ ఉంటాడు అన్నట్టు. వ్యాసుడు అంటే ఎవరండి? వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్తు మహావిష్ణువేనంట. 4 వేదాల యొక్క అర్థం యది హస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్. భారతంలో ఉన్నటువంటిదే మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం. అంటే అన్ని కావ్యాలకెల్లా మహాభారతమే గొప్పనైనటువంటిది. భారతంలో లేనిది ఎక్కడా లేదు. భారతంలో ఉన్నదే ప్రపంచంలో అంతా కూడా ఉన్నది ధర్మం. అందుకనే ఒక మహానుభావుడు చెప్పాడు, ప్రాతః ద్యూతః ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః సాయం చోరః ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. కాలం అంటే టైం, ధీహి అంటే బుద్ధి అనే అర్థం. ఇతను ధీమంతుడు అంటాం కదా సంస్కృతంలో. ధీ అంటే బుద్ధిమంతుడు. ధియో యోనః అంటుంటాం కదా గాయత్రి మంత్రంలో కూడా. బుద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు. అలా కాలో గచ్చతి ధీమతాం అంటే బుద్ధిమంతులకు కాలం ఇలా గడుస్తుంది. ఎలా గడుస్తుందండి? ప్రాతః ద్యూతః ప్రసంగేన, ఉదయం లేవగానే జూదం అంటే తెలిసినటువంటిది కదండి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, మధ్యాహ్నం కాగానే స్త్రీల సంబంధమైనటువంటి విషయాలు బాగా అధ్యయనం చేయడమో, మాట్లాడమో, చేయడమో చేస్తూ ఉంటాడంట. సాయంకాలం కాగానే చోర ప్రసంగేన, చోర సంబంధమైనటువంటి విషయాలు ప్రసంగిస్తూ ఉంటాడు. మంచి వాళ్ళకి కాలం ఇలా గడుస్తుంది అని చెప్తున్నారు. అర్థం ఏంటిదంటే ఉదయం జూదం గురించి చెప్పేటువంటిది భారతం.
స్త్రీ ప్రసంగత మధ్యాహ్నే సీతాయాశ్చరితం మహతు. రామాయణంలో ఎవరున్నారండి? సీతామ్మవారి ద్వారానే కదా. కాబట్టి సీతాయాశ్చరితం మహతు అంటే రామాయణం అధ్యయనం చేస్తుంటే రామాయణంలో ఉండేటువంటి విషయాలు. సాయం చోర ప్రసంగేన, ఎప్పుడు కూడా భాగవతం ఎప్పుడు సాయంకాలం. చోర అంటే ఎవరు? నవనీత చోరుడు, నవనీత చోరుడు కదండి. ఎప్పుడు వెన్నను దొంగిలిస్తూ ఉంటాడు, మన మనస్సును దొంగిలించేటువంటి వాడు కృష్ణుడు. అలా సాయంకాలం భాగవతం, కాలం అలా గడుస్తుంది అని చెప్పారు. అలాంటి మొదటి కాలం అంతా కూడా ధర్మం, బ్రహ్మచర్యం అంతా కూడా బ్రహ్మ్యం, ధర్మం బ్రహ్మచర్యం అంతా కూడా. ఆ ధర్మం ద్వారా అర్థకామాలు, అంతే కదండి. మొదటి భాగం, జీవితం మొదటి భాగం అంతా కూడా ధర్మంగా ఉండాలంట. బేస్ ఎలా ఉంటుందో మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా వెళ్ళొచ్చు, ఎంతైనా కూడా గొప్పనైనటువంటి జీవనాన్ని గడపచ్చు. మొదటగానే పిల్లల్లోనే మనం అధ్యయనం చేసేటప్పుడు బ్రహ్మచారి చెడిపోతే, విద్యార్థి చెడిపోతే అతను ఇంకా తర్వాత సమయాన్ని వృధా చేసుకోనని బాధపడుతూ ఉంటాడన్నట్టు. అందుకనే బ్రహ్మచర్యం చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తారన్నట్టు. అలా బ్రహ్మచర్యము ధర్మ అర్థ కామ్య మోక్షాన్ని తెలిపేటువంటిది ఈ భారతం అని చెప్పారు. అలాంటి భారత రచనకి తన యొక్క దంతాన్ని త్యాగం చేశాడు స్వామి. ఏకదంతాయ నమః. తర్వాత కపిలాయ నమః. కపివర్ణం అంటే కపిల గోవు అంటుంటారు కదా. అటు పూర్తి ఎరుపు కాదు, నలుపు కాదు, తెలుపు కాదు. సూర్యుడు వస్తూ ఉంటే వచ్చేటువంటి కొంత ఒక ఎరుపు మీద తెలుపు ఉంటుంటుంది కదా, కపిల గోవు అంటుంటారు. కపివర్ణము, బంగారు వర్ణము అంటాం కదా, అలాంటి వర్ణంలో ఉంటాడంట స్వామి. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. ఆయనకేముందండి? లంబోదరం, పెద్ద ఉదరం. అంటే దానికి దేనికి ప్రతీక? బ్రహ్మాండాలన్నీ కూడా, సకల ప్రపంచమంతా కూడా ఆయనే యొక్క సృష్టి అని అర్థం అన్నట్టు. అన్ని విద్యలకు కూడా ఆయన్నే అనుగ్రహం అని అర్థం కూడా. వికటాయ నమః. విఘ్న ఆనందంగా ఉంటే ఆనందపడతాడంట స్వామి. ఆయన చూడగానే ఒక ఆనందం అవుతుంది, రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలనిపిస్తుంది. విఘ్నరాజాయ నమః. విఘ్నరాజుడు అంటే, విఘ్నములు అంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి మనకు. అంటే భవిష్యత్తులో మంచి జరిగేది ఉంటే ఎటువంటి విఘ్నం కల్పించాడు, మనకు ప్రమాదం ఉంటే విఘ్నం కల్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు మన మంచికైంది అని అనుకుంటాం కదా, అది జరగందే మనకు మంచిగైంది అంటుంటాం కదా. అలా మనకు భవిష్యత్తులో ఆయన నమస్కారం చేయడం ద్వారా ఆటంకాలు తొలగిస్తాడు. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. అంటే వక్రతుండం అంటే వంకరగా ఉంటుందంట. వక్రతుండ మహాకాయ కోటి సర్వకోటి కోటి సూర్య సమప్రభ. ఒక్క సూర్యుడు కాదండి, కోటి సూర్యులను చూడగలుగుతామా? ఒక్క సూర్యుడు యొక్క కాంతి ఎంత ఉంటే. నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. కర్ణాలు అంటే చెవులు ఎలా ఉంటాయండి? శూర్పం అంటే చాట, చాటంతా చెవులు కలిగినటువంటి వాడు. చాట ఏం చేస్తాం మనము? ధాన్యం మిగులుతుంది, పొట్టు పోతుంది. కాబట్టి మంచిని మాత్రమే విను. ఏదైనా చెడు చెప్తే పొట్టులాగా పొట్టునంతా తీసేస్తాం కదా. ఎవరైనా చెడు చెప్పినా కూడా ఒక గడ్డిపోచలాగా తీసేయాలన్నట్టు. మంచిని మాత్రమే స్వీకరించాలి. భద్రం కర్ణేభిః భద్రం పశ్యేమ అని చెప్పారన్నట్టు. అలా శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. పెద్దవాడు కదండి, స్కందుడి కంటే ముందుగా వచ్చినటువంటి. షోడశైతాని నామాని. 16 నామాలండి. మానవుడికి 16 సంస్కారాలు. సీమన్నతోత్సవం అంటే గర్భంలో ఉన్నప్పుడే, స్త్రీ గర్భంలో ఉన్నప్పుడే పిల్లవాడు స్త్రీ పాపటలో తన భర్త సీమన్నతోత్సవం అని చేస్తాడు. అక్కడి నుండి మొదలుకొని అంత్యేష్టి వరకు 16 సంస్కారాలు ఉంటాయి. 16 సంస్కారాలకు ప్రతీకగా షోడశోపచార పూజ. షోడశకళ నిధికి షోడశోప ఉంది కదా, షోడశ ఉపచారములు అని 16 ఉపచారములు అన్నట్టు. అట్లా ఈ షోడశ నామాల్ని ఎవరైతే స్మరిస్తారో, యహ పఠేత్ శృణుయాదపి, మీకు రాదనుకోండి వింటారో, వారికి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే, మనం సంగ్రామంలో చాలా బాధలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, మనస్సుతోనే అప్పుడప్పుడు పోరాటం చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకొకరికి చెప్పుకోలేం కొన్ని బాధలు. అలాంటి సమయంలో కూడా సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే, పక్కనున్నటువంటి వారికి కూడా చెప్పుకోలేమంట కొన్ని అంశాలు. అలా విద్యారంభే వివాహేచ అంటే బ్రహ్మచారికి, గృహస్థుడికి, వానప్రస్థుడికి ఒకవేళ మరల జన్మ ఉన్నా కూడా స్వామి అనుగ్రహం అంట. ప్రవేశ నిర్గమేత
ఈ 16 నామాలు చాలా ప్రధానంగా అని చెప్పారన్నట్టు.